సంగమా నీ నాన్న చాలా పొరపాటు పని చేశాడు. నీ పేరు కరెక్ట్ గా పెట్టలేదు. పిచ్చమ్మ అని పెడితే ఎంతో బాగుండేది. ఏమిటి నీ పిచ్చమ్మ? కాకపోతే మరేమిటి, మూర్తి గారు ఏదో వరగబెడతారని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ బ్రతుకంతా వంటలక్కే. అసలు ఏమిటయ్యా నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ కొడుకుని ఎందుకు పిలిపించాడో తెలుసా? ఎందుకు పిలిపించాడు? జయమ్మను బొట్లో వేసుకుని వాడికి అంట కడితే ఆస్తి అంతా తనకే దక్కుతుందని. అంతెత్తేసాడే రాని నేనే చెడుగుతాను. అదే తెలుగు తక్కువ. అందుకే నేను పిచ్చమ్మా అన్న. ఎత్తుకు పై ఎత్తు వేయాలి కానీ నిలబెట్టి కూర్చోబెట్టి అడిగితే చెబుతాడా? ఏమిటో పై ఎత్తు? ఎవరు చెప్పు. ఏ కాఫీలోనో అన్నంలోనో అంత విషం వేసి జయమ్మను అమ్మ బాబాయ్ అదే మన దాంతో మనవరాలు పేడ ఎదురుపోతుంది. మూర్తి గారు మన దారిలోకి వచ్చారు. అంతే ముమ్మాటికి అంతే 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 అంతే. ఏం సంగమ్మా? ఏం లేదమ్మా, చెయ్యి జారి కాఫీ ఒలికిపోయి మళ్ళీ తీసుకొస్తా. వద్దులే, అసలు నా కాఫీ తాగాలని లేదు. ఈ ముసలిది ఈ బిల్లు ఎక్కడ పెట్టిందో లేదో ఎంతగా ఎక్కడ వస్తున్నా. నేనే కాదు. పార్వతీ పరమేశ్వరు ఫోటో నాదో. నువ్వెందుకు వచ్చావు? నేనెందుకు వచ్చాను? నువ్వెందుకు వచ్చావు? అందుకే అందుకే నువ్వు అందుకేగా? అందుకే అందరూ అందుకే. కథ ముగిసింది. చచ్చిపోయింది పాపం. చచ్చిపోయిందా? నువ్వు చంపావా? 3 నెలలు సాగు చేసి మూలన్న ముసలమ్మని చంపటమా? నాకేం అవసరం? అవసరం ఎందుకు? మనుషుల్ని చంపడం నీకు అలవాటు. ఆమెను చంపి పారిపోవాలనుకున్నావు. ఆపు నీ హరికథ. ఆమెనెవరో చంపలేదు. పాపం పండి ఆమె చనిపోయింది అంతే. ఆగు!
నా తల్లి ప్రాణాలు తీసి ఎక్కడికి పోతావు? నిన్ను ముక్కలు పోలీస్ స్టేషన్. అడుగో ఇన్స్పెక్టర్, ఏమైంది? ఏమవుతుంది? మళ్ళీ తప్పించుకున్నాడు. తప్పించుకుంటాడు. ఈసారి వాడిని ఇద్దరు తాకపోతే నా పేరు బుచ్చక. నీ తల్లిని శేఖర్ చంపినట్టు ఏమిటి నమ్మకం? నువ్వు హాల్లోకి వచ్చేసరికి శేఖర్ ఎక్కడున్నాడు? మెట్ల పైన మెట్ల కింద? మెట్ల కింద. మరి పైనుంచి కింద పడి చచ్చిపోయిన మీ అమ్మను కింద ఉన్న శేఖర్ ఎలా చంపగలిగాడు? కనుక మెట్ల పైన జయే మీ అమ్మని చంపింది. జయ చంపిందా? అవును. ఏమరపాటుతో ఉన్న నీ తల్లిని కిందకు దోసేసి మీరందరూ వెళ్ళేసరికి జారుకుంది. ఆ పిశాచిని ఇప్పుడే చంపేస్తాను. అదే నీ తెలివి తక్కువ. ఒక మనిషిని చంపడం ఇలాగా? మరి మూడో కంటి వాడికి తెలియకుండా నేను చెప్తాగా, పద. జయ, ఇంకా రెడీ కాలేదు? షాపింగ్ వెళ్దాం అని చెప్పారుగా. షాపింగ్ వెళ్ళి ఏం కొంటా? కొన్నా కొనకపోయినా అలా తిరిగి వస్తే కాస్త హాయిగా ఉంటుంది. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఉంది, బుర్ర వేడెక్కడం తప్ప. సరే పద. పోనీ. ఊరు దాటి వస్తున్నట్టున్నా? ఊరు దాటి రావడం కాదు, కాస్త చుట్టుదారేనా ట్రాఫిక్ లేని రోడ్డు అయితే హ్యాపీగా ఉంటుందని ఇటు తీసుకొచ్చుంటాడు. అవును మేడం. ఏమిటి బుజ్జి, ఏమైంది? పెట్రోల్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఎలా మరి? అదిగో పెట్రోల్ బంక్ అక్కడ ఉంది, వెళ్ళి పెట్రోల్ పట్టుకొస్తాం. త్వరగా కానీ. 1 minute. ఇంకా రాడే? ఎవరు మీరు? మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాను రాస్కెల్.
హలో పోలీస్ స్టేషన్. ఈ రోజు నిన్ను రక్షించే అవకాశం చిక్కింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి మేడం. నేను మాత్రం దురదృష్టవంతురాలి. నీలాంటి దుష్టుడి చేత రక్షించబడే కర్మ పట్టింది. నేను దుష్టుణ్ణా? వట్టి దుష్టుడివే కాదు, హంతకుడివి. పచ్చి నెత్తురు తాగే పరమ కిరాతకుడివి. సరే కానీ ఒక్క మాట, నేను దుష్టుణ్ణైనా ఇష్టుణ్ణైనా ఎప్పటికీ నీకు రక్షకుణ్ణి, గుర్తుంచుకో. నీలాంటి ఖూనికో రక్షణ నాకే అవసరం లేదు.